సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమానికి స్వాగతం. సేజ్ హారతిలోని పాటల యొక్క విశ్లేషణని మనం తెలుసుకుంటాం కదా. ఈరోజు చివరి భాగమైన పావలా ప్రసాద ఆత అనే పాట యొక్క విశ్లేషణని తెలుసుకుందాం. సాయిరామ్ సార్. సార్, ఈరోజు మనం సేజ్ హారతిలోని చివరి భాగానికి వచ్చేసాము. పావలా ప్రసాద ఆత అనే పాట యొక్క విశ్లేషణని తెలుసుకుందాం సార్. पावला प्रसाद आता विठो नी जावे, बाबा आता नी जावे, आपुला तो श्रमा कळो ये तसे भावे. సార్, దీని యొక్క విశ్లేషణ చెప్పండి సార్. అంటే మనకు సేజ్ హారతిలో బాబాకి ఇంకా మీరు శయనించండి అని చెప్పి అన్ని హారతి పాటలు అయిపోయిన తర్వాత చివరికి బాబా ప్రసాదాన్ని స్వీకరించమని చెప్పి ఇక్కడ మనం అడుగుతున్నాం. ఇక్కడ ఏంటంటే, సాయినాథ మీరు ప్రసాదం స్వీకరించడం పూర్తయింది, మీరు చేతులు కడుక్కోండి, మేము పళ్ళాలు కడుక్కొని సిద్ధంగా ఉన్నాం. ఎందుకనంటే మీరు మిగిల్చినటువంటి ఉచ్చిష్టాన్ని తినడానికి, దానికోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే గురువు యొక్క వెంగిలి దొరకడం అనేది ఎంత కష్టమంటే, గురువు వెంగిలి ఎన్ని కోట్లు పెట్టినా ఎంత పుణ్యం చేసుకున్నా దొరకడం చాలా కష్టం. అది దొరికిందంటే ఎంత అదృష్టవంతులు అంటే, ఆ రోజుల్లో బాబా మధ్యాహ్నం పూట హారతి అయిపోయిన తర్వాత, లేకపోతే ఇప్పుడు సేజ్ హారతి తర్వాత బాబాకు పెట్టినటువంటి ప్రసాదాల్లో బాబా స్వీకరించిన తర్వాత ఆ రోజు షిరిడీలో బాబాను అంటిపెట్టుకున్నటువంటి భక్తులు దాన్ని స్వీకరించేవారట. ఎంత అదృష్టం వాళ్ళది. ఎందుకంటే బాబా మసీదులో కూర్చొని మధ్యాహ్నం పూట భోజనం చేసేటువంటి ఆ దృశ్యాన్ని మనం ఒకసారి ఊహించుకుంటే, కుడి పక్కన బడే బాబాను కూర్చోబెట్టుకునేవాడు, ఎడం పక్కన మహల్సాపతి. వీళ్ళు కూర్చున్న తర్వాత బాబా తింటూ వాళ్ళని కూడా భోజనం చేయమని చెప్పేవాడు. ఒక్కొక్కసారట బడే బాబా రావడానికి, మసీదుకి రావడానికి ఆలస్యం అయితే బడే బాబా వచ్చే వరకు బాబా వెయిట్ చేసేవారట. అంటే అంత ప్రేమ. తను తిన్నది తనతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా తినాలన్నటువంటి ఒక తాపత్రయం. అదేవిధంగా సేజ్ హారతి తర్వాత వచ్చేటువంటి ప్రసాదాలలో కూడా అక్కడ బాబా ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మిగతా ప్రసాదాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పెట్టేవారట. ఇంత అదృష్టం అంటే ఒకసారి ఊహించుకోండి, బాబా పదార్థాల యొక్క పళ్ళాల్లో నుంచి అలా తీసుకొని తిన్న తర్వాత ఆ యొక్క బాబా చేతి స్పర్శ తాకినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించడం అనేది మనందరి అదృష్టం. ఈరోజు కూడా మనం ఎలా భావించాలంటే, మనం సేజి హారతిలో కానీ, లేకపోతే మధ్యాహ్న హారతిలో కానీ, సాయంత్రం హారతిలో కానీ మనం ప్రసాదం బాబాకు పెట్టాడంటే బాబా దాన్ని స్వయంగా చేతితోటి తీసుకొని తను స్వీకరించి ఆ ప్రసాదాన్ని మన కోసం మిగిల్చాడన్నటువంటి ఆ అనుభూతి మనకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క వెంగిలి, వారి యొక్క ఉచ్చిష్టం మనకు దొరకడం చాలా అదృష్టం అన్నమాట. బాబా ఉన్నప్పుడే కాదు, బాబా మహాసమాధి తర్వాత ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. అంటే ఎంత అదృష్టం ఉంటే అది దొరకాలంటే, ఆ అదృష్టం ఉంది కాబట్టే ఆ వ్యక్తి బాబాకు సంబంధించి ఎంత పరిశోధన చేశాడంటే ఈరోజు మనకి ఇన్ని విషయాలు తెలవడానికి ఆ వ్యక్తికి బాబా ఇచ్చినటువంటి కృప. ఉపాసిని మహారాజు ఆశ్రమం సకోరిలో ఉంటుంది. బివి నరసింహస్వామి గారు దేశమంతా తిరుగుతూ గురువును అన్వేషిస్తూ దేశమంతా తిరుగుతుంటారు. చివరికి ఉపాసిని మహారాజ్ గారి దగ్గరికి వస్తారు. వచ్చి ఉపాసిని మహారాజ్ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ రోజు ఉపాసిని ఆశ్రమంలో చిన్న సందర్భం జరుగుతుంటుంది. ఒక కుష్టు రోగి పెదాల నుంచి, చేతుల నుంచి చీము కారుతూ ఉంటుంది. వచ్చి వీళ్ళు భోజనాలు చేసే టైంకు భిక్ష అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఉపాసిని తన శిష్యునికి చెప్పి అతడికి భోజనం పెట్టి తినిపి అంటాడు. ఆ శిష్యుడు ఆ యొక్క పెదాల నుంచి కారుతున్నటువంటి ఆ చీము, రక్తం అదంతా చూసి చాలా అసహ్యంగా ఉంటుంది. తినిపించడానికి కూడా చాలా ఒళ్ళు గగ్గురు పరుస్తుంది. అలాంటిది అలా తింటున్నప్పుడు బాబా ఆ నోటి నుంచి, ఎవరైతే ఆ కుష్ఠరోగి ఉన్నారో ఆ కుష్ఠరోగి నోటి నుంచి కొంత పదార్థాలన్నీ కూడా జారి కింద పడతాయి. కింద పడినప్పుడు ఆ కుష్ఠరోగి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఉపాసిని మహారాజు బివి నరసింహస్వామి గారికి చెప్తారు,
నువ్వు గురువు కోసం అన్వేషిస్తున్నావు కదా, ఆ కుష్టివాడు వదిలేసిపోయినటువంటి ఆ ఏదైతే తన నోటి నుంచి బయటకు వచ్చిందో ఆహారం తింటున్నప్పుడు దాన్ని నువ్వు స్వీకరించు అంటాడు. చాలా సంతోషంగా అక్కడ ఉన్నటువంటి వేరే శిష్యగణమంతా కూడా, ఉపాసిని బాబా శిష్యగణం అంతా కూడా చాలా ఏహ్యమైనటువంటి బాబా, అసలు ఏంది అసలు ఒక కుష్టివాడు నోటి నుంచి జారినటువంటి పదార్థాలు మనం తినడం ఏంది అని చెప్పి ఎవ్వరు ముందుకు రాదు. అప్పుడు బివి నరసింహస్వామిని ఆదేశిస్తే బివి నరసింహస్వామి ఆ మెతుకుల్ని తీసుకొని తింటారు. తిన్న తర్వాత ఉపాసిని మహారాజ్ చెప్తారు, నరసింహస్వామి గారు మీరు ఎంత అదృష్టవంతులంటే ఇప్పటి వరకు నాకు దొరకలేదు నా గురువు యొక్క వెంగిలి, మీకు దొరికింది అంటే. బివి నరసింహస్వామి ఏంటండి అది నాకు అర్థం కాలేదు అని అంటారు. మీరు ఎవ్వరూ గమనించలేదు, మీరు గమనించింది ఏంటంటే ఆ కుష్టివాడు వచ్చాడు, చాలా చూడ్డానికి చాలా జుగుత్సాకరంగా ఉన్నాడు, నోట్లో నుంచి రక్తం గారుతుంది, చేతుల నుంచి చీము గారుతుంది, ఒక కుష్టి రోగిని చూశారు. మీరు అతను తిరిగి వెళ్ళేటప్పుడు ఎవరైనా చూశారని అడుగుతారు బివి నరసింహస్వామి. చూడలేదంటారు. అసలు ఒంటి నుండి ఆ చీము కారుతూ అంత శరీరం అంతా కూడా పుల్లున్నటువంటి ఆ టక్కరి కుష్టిరోగి వెళ్ళేటప్పుడు చూశారా ఎంత వడిగా నడుచుకుంటూ వెళ్ళాడో, అది నా గురువు కాక మరెవరు అని చెప్తారు. అంటే సాయిబాబా ఆ రూపంలో వచ్చి కేవలం ఉపాసిని బాబా ఎందుకు గుర్తించగలిగాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో అంటే కూడా ఒక 3 సంవత్సరాల పాటు బాబా పెట్టినటువంటి ఒక కఠోరమైనటువంటి దీక్షకు, ఒక సాధనకు బాబాకు తలొగ్గి ఉన్నాడు. అక్కడ బాబాను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. అందుకనే బివి నరసింహస్వామిని తినమన్న తర్వాత అప్పుడు బివి నరసింహస్వామి చెప్తారు, నువ్వు గురువు కోసం అన్వేషిస్తున్నావు కదా, నీ గురువు నేను కాదు, నీ గురువు షిరిడీలో ఉన్నాడు, నీ గురువు సమాధి షిరిడీలో ఉంది, అక్కడికి వెళ్ళంటాడు. అంటే బాబా ఆ విధంగా బివి నరసింహస్వామిని ఖండించడానికి, అందుకనే ఆ సాక్షాత్తు ఆ పరబ్రహ్మ వెంగిలి తిన్నాడు కాబట్టి, ఉచ్చిష్టం తిన్నాడు కాబట్టి బివి నరసింహస్వామి గారు సాయి భక్తులలో ఒక ఆణిముత్యంగా ఈరోజు మనం ఆయన్ను తలుచుకుంటున్నాం. ఎందుకంటే బాబా సచ్చరితలో కొంత ఆ రోజు ఉన్నటువంటి లీలలను మాత్రమే రాశారు. తర్వాత ఆయన చేసినటువంటి పరిశోధనతో ఒక్కొక్క భక్తుడిని ఆయన ఇంటర్వ్యూ చేసి రాసినటువంటి విషయాలతోటి ఎంత అద్భుతమైనటువంటి పుస్తకాలు వచ్చాయంటే ఈరోజు మనం చదువుకుంటున్నటువంటి అన్ని పుస్తకాలకు కూడా మూలం బివి నరసింహస్వామి గారు. అంటే స్వయంగా బాబా తను అనుగ్రహించి వారితో ఆ పని చేయించుకున్నారు. అందుకని ఇక్కడ బాబా కోసం ఈ రాసిన పావులా ప్రసాద్ ఆట వీటో నిజవేలు కూడా అదే అన్నమాట. ఆయన వెంగిలి కోసం మనం ఎదురు చూడాలి, ఆయన పెట్టేటువంటి భిక్ష కోసం మనం ఎదురు చూడాలి. అది దీంట్లో ఉన్నటువంటి గొప్ప అర్థం. చాలా బాగా వివరించారు సార్. ఇప్పుడు నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకుందాం సార్. అతా స్వామి సుఖే నిద్రాకరా గోపాల బాబా సాయి దయాళ పురలే మనోరథ జాతో ఆపుల్యాస్థల. సార్ దీని యొక్క విశ్లేషణ తెలిపండి సార్. సాయి గోపాల, నువ్వు సుఖంగా నిద్రించు, మా కోరికలన్నీ తీరుతున్నాయి, మేము ఇక ఇంటికి వెళ్తాం అంటే బాబాగారి దగ్గర సెలవు తీసుకోవడానికి. ఎందుకంటే బాబాగారికి ఇక్కడ ఒక చక్కటి పదం ఏంటంటే మా కోరికలన్నీ తీరాయి. కోరికలు అంటే 2 రకాలు. ఒకటి మనకు లౌకిక పరంగా ఉన్నటువంటి కోరికలను ఎట్లా బాబా తీరుస్తాడు. రెండవ కోరిక ఏంటంటే మనం ఇంతకుముందు గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు బాబాను ఎప్పటికీ చూడాలనేటువంటి తపన. ఒకసారి బాబాను దర్శించుకున్న తర్వాత ఆయన వదిలి వెళ్ళాలంటే ఆ కాళ్ళకు ఆ విధంగా అక్కడ బంధనాలు పడిపోతాయి. అంటే ఈరోజు బాబాను మనం ఒక విగ్రహ రూపంలోనో ఒక ఫోటో రూపంలోనో చూస్తేనే మనకు ఆ తన్మయత్వం కలుగుతుంది. ఆ రోజుల్లో షిరిడీలో సశరీరంగా చూసినటువంటి వారి యొక్క భావన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. ఎందుకంటే అది మనం కళ్ళకు కూడా అసలు ఊహించుకోలేం. హేమాడ్ పంత్ గారు ఫస్ట్ మొదటి అధ్యాయంలో రాస్తారు ఏంటంటే బాబా సచ్చరిత రాయాలన్నటువంటి కోరిక కలిగినప్పుడు ఏమంటారంటే, అవును నేను ఈ సచ్చరిత రాస్తే దేనికోసం నేను రాయాలంటే ఎవరైతే బాబాను శరీరంతో చూడకుండా ఉన్నారో వారందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు ఆయన లీలల్ని చదువుకోవడానికి, ఆయన లీలల్ని దర్శించడానికి నేను ఈ సచ్చరిత రాయాలో అంటారు.
మనకు ఓవి సచ్చరితలో ఇది ఉంటుందన్నమాట. తను ఇచ్చుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎందుకు రాయాలి, ఎవరైతే బాబాను దర్శించుకోలేనటువంటి అదృష్టవంతులు, అంటే ఆయన శరీరంతో ఉన్నప్పుడు దర్శించుకోలేనటువంటి అదృష్టవంతులకు తన యొక్క లీలల్ని తెలియజేయడానికి నేను ఈ సచ్చరిత రాయాలంటాను. అందుకని మనం ఈరోజు బాబాను భౌతికంగా దర్శించుకోకపోవచ్చు, కానీ ఆయనను ప్రతి దాంట్లో మనం చూస్తున్నాం, ప్రతి జీవిలో మనం చూస్తున్నాం, ప్రతి వస్తువులో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ బాబాను వదిలి వెళ్తున్నాం అంటే మా కోరికలన్నీ తీరాయి అంటాం. ఇక్కడ అన్నారు కోరికలన్నీ తీరాయి అంటే ఇంకా నిన్ను ఈ రోజుకు చూసింది చాలు, నీతో ఉన్నది చాలు అనేటువంటి మనసు తృప్తి మాకు కలిగింది. కాబట్టి మా ఆత్మతృప్తి అన్నది, మనసు తృప్తి అనేది ఎంత ముఖ్యం అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. అది చాలా బాగా వివరించారు సార్. నెక్స్ట్ పద్యం యొక్క విశ్లేషణ తెలుసుకున్నాం సార్. తప్పకుండా. తుమ్హాసి జాగవు అమ్హి ఆపుల్య చాడా, బాబా ఆపుల్య చాడా, శుభ కర్మే దోష హరావయ పీడా. సార్ దీని యొక్క విశ్లేషణ తెలపండి సార్. అంటే బాబా ముందు మనం ఎంత తెలివిగా మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటాము, మనల్ని ఎప్పటికీ నువ్వు చూడని చెప్పి ఒక చిన్న పిల్లాన్ని ఎట్లా అడుగుతామో అట్లా ఇక్కడ ఏంటంటే మా కష్టాలు చెప్పుకోవడానికి మళ్ళీ పొద్దున్నే నేను లేపుతాం, చెప్పిపోతున్నాం అయ్యా మళ్ళీ పొద్దున్నే ఖచ్చితంగా మేము వస్తాము, మా కష్టాలు ఇంకా ఉన్నాయి, అవన్నీ పోగొట్టుకోవడానికి మళ్ళీ అవన్నీ చెప్పుకోవడానికి నీకు పొద్దున్నే మళ్ళీ వచ్చి లేపుతాం మేము. అదేవిధంగా మా కర్మలు దోషాలను పోగొట్టి మమ్మల్ని పవిత్రులను చేద్దు కానీలే. అంటే ఎప్పటికీ మనము బాబా పైనే ఆ బాధ్యత పెడుతున్నాం, ఎందుకంటే ఆయన అవతారం అలాంటిది, బాబా అవతారం. మన భారతదేశంలో అనేక మంది యోగులు ఈ నేలపైన నడియాడారు, ఈ లోకానికి వచ్చారు. అందరికీ లేనటువంటి ఒక విశిష్ట అవతారం ఏంటంటే సాయిబాబాది. మనం చూసాం రామకృష్ణ పరమహంస, ఆయనే ఒక సాధకుడు, యోగి. అదేవిధంగా గురు రాఘవేంద్ర స్వామి, అనేక మంది మహాపురుషులు ఇక్కడికి వచ్చారు. కానీ వాళ్ళంతా జ్ఞానము, వైరాగ్యము లేకపోతే ఒక సాధనా మార్గంలో ఉన్నారు. వీళ్ళందరూ ఈ విధంగా ఉంటే ఈ భూమిపైకి వచ్చినటువంటి కలియుగంలో ఈ భూమిపైకి వచ్చినటువంటి ఈ సాయిబాబా అనేటువంటి అవతారము కేవలం భక్తుల కోరికను తీర్చడానికి, భక్తుల మనోభిష్టాలు వాళ్ళు భక్తులు ఎంత కష్టాల్లో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి ఆయన ఆశ్రయించినటువంటి భక్తుల కష్టాలను తీర్చడానికి ఎప్పుడూ జాగృతపై ఉంటారు. కేవలం ఒక సాయిబాబా అవతారం మాత్రమే, ఇతర ఏ అవతారాల్లో ఈ విశిష్టత ఉండదు. వాళ్ళ మార్గం వేరు, కానీ బాబా మార్గం కూడా వేరే. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ బాబా గారి అవతార కార్యంలో తనను ఆశ్రయించినటువంటి వారిని ఎప్పటికీ కనిపెట్టుకొని ఉండడం. అందుకే ఎవరి దగ్గర లేనంత చనువు కేవలం మనకు బాబా దగ్గరనే ఉంటుంది. ఈరోజు నిజంగా బాబాను భౌతికంగా శరీరంతో మనం చూడలేకపోయినా ఎంత హక్కు అంటే మనకు, ఎందుకు ఇయ్యవు నాకు ఇది, ఎందుకు చెయ్యవు నాకు ఇది అని పోట్లాడేటువంటి మనస్తత్వం మనకు వచ్చింది. ఆయనను ఎందుకనంటే ఆయన మనలో ఒకటిగా మనం భావించుకుంటాం కాబట్టి ఆయనతో పోట్లాడుతుంటాం మనం. నాకు ఇది కావాల్సిందే. అంతెందుకు ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను కూడా మాకు ఇది కావాలని చెప్పి అడిగితే చాలా సందర్భాల్లో ఇవ్వకపోవచ్చు కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు కూడా. కానీ బాబా ఖచ్చితంగా అది ఇస్తాడు, నేను కోరుకుంది ఇస్తాడు బాబా అనేటువంటి ఒక నమ్మకము మనల్ని నిజంగా అసలు ఇది ఎలా సాధ్యము అనే దానికి ఎక్కడ ఆది అంతం అనేది మనకి ఎక్కడ కనిపించదు. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో ఏడిపిస్తాడు, మళ్ళీ లాలిస్తాడు, మళ్ళీ ఎప్పటికి కూడా మనల్ని కనిపెట్టుకుంటూనే ఉంటాడు. అసలు ఈ అవతారం యొక్క విశిష్టతే అసలు ఎవ్వరికీ అంతు చిక్కదన్నమాట. ఒక్కొక్కసారి బాబాగారి శరీరంతో ఉన్నప్పుడు కూడా ఉగ్రరూపులుగా అయినటువంటి సందర్భాలు చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ ఎమ్మడే మళ్ళీ భక్తులను తాత్యానుకు మెడబట్టుకొని విపరీతంగా సభామండపంలో రాళ్ళు పాతిస్తుంటే విపరీతంగా అసలు ఇంకా అయిపోయిందిరా తాత్య పని అనుకున్నారు. కానీ మళ్ళీ మరుక్షణమే ఏది జలతార శాల్వా తెప్పించి తాతయ్య మెడలో వేస్తాడు. అంటే ఆ బిడ్డలను ఏ విధంగా ఎట్లా చూస్తాడు బాబా అనడానికి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు మనకే అనేక రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి. అది బాబా యొక్క గొప్ప విశేషం అన్నమాట. ఓకే సార్, చాలా బాగా వివరించారు సార్.